మేనేజర్ రఘు గారిని కలవాలి. 1 minute. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమ్. టేక్ యువర్ సీట్. yes, what can I do for you? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, సాయంత్రం రండి. ఇప్పుడే మాట్లాడాలి. సారీ, నేను ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చూపులు జరగవనుకుంటాను. యు మీన్? మీరు చూడ్డానికి వెళ్తున్న పెళ్లి కూతుర్ని నేనే. Is it? Wow, what a pleasant surprise. నేను మీ ఫోటో కూడా చూడలేదు, అందుకే గుర్తుపట్టలేకపోయాను. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. చూడండి, మీరు పెళ్లి చూపులకు రావడం, మా వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టి స్వీట్స్, బూందీ, కూల్ డ్రింక్స్ మీకు ఇవ్వడం, ఒకవేళ నేను మీకు నచ్చిన బేరాలు కుదరకపోవడం, 100 రూపాయలు వేస్టే కదండి. ఆ 100 ఉంటే నా తమ్ముడు ట్యూషన్ ఫీజుకో, చెల్లెలు కాలేజ్ ఫీజుకో వస్తుందిగా. అందుకని ముందు మీ కండిషన్స్ ఏమిటో చెప్తే. కండిషన్స్ అంటూ ఏం లేవు, నాకు కట్నం అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలన్నా కూడా ఇచ్చే స్తోమత మాకు లేదు. మీరు ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు. అవును. అన్నీ ఓకే, అయితే మీరు ఉద్యోగం మానేయాలి. ఎందుకంటే నేను బయటికి వెళితే లంకంత కొంపలో మా అమ్మ నాన్న ఒంటరి వాళ్ళు అవుతారు. నేను ఉద్యోగం మానేస్తే నా మీద ఆధారపడ్డ మా అమ్మ నాన్న వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. ఉద్యోగం మానడం మీకు అవసరం, ఉద్యోగం చేయడం నాకు అవసరం. కనుక మనకి పెళ్లి చూపులు అనవసరం. సియో. పప్పు సుద్దలా చలిమిడి ముద్దలా ఉండే నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందే? 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని. మేడం, మిమ్మల్ని జేమ్ గారు పిలుస్తున్నారు. రండమ్మా రండి. క్యాలీఫ్లవర్, క్యారెట్, క్యాబేజీ, బీన్స్ అన్ని ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చాయమ్మా. అవన్నీ హై క్లాస్ కూరగాయలయ్యా, మిడిల్ క్లాస్ కూరగాయలే ఉన్నాయి. మిడిల్ క్లాస్ కూరగాయలు ఏంటమ్మా? చీప్ గా ఏముంటే అవి. బాలే వారమ్మా, చవకగా ఉన్నాయన్ని మిడిల్ క్లాసా? అయితే ఇవాళ బెండకాయలు మిడిల్ క్లాసు, కిలో 8 రూపాయలు. సరే, ఓకే చీపు. అంతేనమ్మా. చుక్కకూర. చుక్కకూర అంటే మా అమ్మకు ప్రాణం. ఎప్పుడు గాని మార్కెట్కి రాదు. అయితే తీసుకోవే. చుక్కకూర ఎలా ఇస్తున్నావు? కట్ట 2 రూపాయలండి. 2 రూపాయలా? అవునండి. వద్దులే, మీ అమ్మగారికి ప్రాణం అంటున్నావు కదా, తీసుకోవే. ఫ్రెష్ గా ఉంది, తీసుకోండి. కానీ ఒక కట్టివ్వు. వెళ్ళొస్తానే. అదేంటి ఎలా వెళ్తున్నావు? బస్ స్టాప్ ఇటువైపు కదా. ఇవాళ నడిచే వెళ్తాను. ఈ రోజు బడ్జెట్ లో బస్ ఛార్జ్కి చుక్కకూర అడ్జస్ట్ అయిపోయింది, అందుకని. ఏంటి ఇది? ఆ కన్నీళ్ళేంటి? మన బ్రతుకుల్లో బడ్జెట్ లో ఫ్రీగా వచ్చేవి ఈ కన్నీళ్లే కదే. ఏంటన్నా పాతున్నావు? నా సుఖాన్ని, నా సంతోషాన్ని, నా ఆనందాన్ని, 25 ఏళ్ల నా అనుబంధాన్ని, ఆంధ్రదేశంలో హాయిగా మందుగొట్టే నా స్వేచ్ఛని. ఒక విషయం చెప్తలే, నేను స్వచ్ఛమైన భారతీయునా కాదా? టెల్ మీ వెదర్ ఐ యామ్ ఎ ప్యూర్ ఇండియన్ ఆర్ నాట్. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? మరి లేకపోతే ఏమిటమ్మా, అన్ని రాష్ట్రాల తాగుబోతులు హాయిగా మందు కొడుతుంటే తెలుగు వాడేం పాపం చేశాడు తల్లి? అంటే మన భారతదేశంలో అందరికీ ఓరులు, ఆంధ్రులకు ఓరులా? ఈ విషయమై నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను, అర్జెంటుగా 1000 రూపాయలు. కోర్టుకి వెళ్ళానులే, కానీ నిషేధం పెట్టిన లగాయతూ ఈ నిమిషం వరకు ఒక్కసారి కూడా గాత్రాన్ని శుద్ధి చేసుకోలేదు. ఒక 500 రూపాయలు ఉంటే ఉమ్మా, బ్లాక్ లో బ్రాంతి కొని సీక్రెట్ గా డార్క్ లో కూర్చుని కొట్టేస్తా. ధన్యమైంది తల్లి, కన్న తండ్రి ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్న నిన్ను కన్నా నా జన్మ చరితార్థమైందమ్మా. ఓవర్ యాక్టింగ్ వద్దు. డోస్ కొంచెం ఎక్కువైందమ్మా. ఈ 500 ఇచ్చింది నీ డోసు కాదు, ఇంటి అద్దె కట్టడానికి. ఇంటి అద్దె కోసమా? వెళ్ళిచ్చిరా. అమ్మా. ఏంటమ్మా ఇంత ఆలస్యమైందే? ఏం లేదమ్మా, కూరలు కొని సరదాగా నడుచుకుంటూ వచ్చాను. ఏం తెచ్చావు? బెండకాయలు. మార్కెట్ లో క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, టమాటా లాంటి ఎన్నో కూరలు ఉండగా జబ్బు మనిషికి పెట్టే పచ్చళ్ళ రోజు ఈ బెండకాయ ట్రీట్మెంట్ ఏంటో మాకు. జీతాల రోజు కదా, ఇవాళన్నా వాళ్ళు ఇష్టపడే కూరగాయలు తేకపోయావుటే. ఒక రోజు మస్తు, ఇంకో రోజు పస్తు నాకు ఇష్టం లేదు. నేను ఈరోజు భోంచేను. నేను తిన్ను.
తాన తందానా అబ్బబ్బబ్బా కడుపు కాలితే వాళ్లే తింటారు. నువ్వు వెళ్ళి వంట చేయమ్మా. ఆ అన్నట్టు మర్చిపోయాను, నిన్ను చూసుకోవడానికి వస్తావన్న సంబంధం వాళ్ళు రావడం లేదని కబురు పెట్టారు. కట్నం అక్కర్లేదన్నారని ఎంతో సంబరపడ్డాం. పోనీ పిల్లని చూసుకుని నచ్చలేదన్న అర్థం ఉంది. ఎవరు జడగొట్టారో ఏమో పాపిష్టి వెధవలు ఈ సంబంధాన్ని. నా వైపు అలా చూస్తావేంటే? అంటే కూతురు సంపాదన కోసం నేనే సంబంధాలు జరగొడుతున్నానని నీకేమైనా డౌట్ గా ఉందా? మీ మొహం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి. ఆ? లతాగిరి భోజనానికి పదండి. మా ఆకలి లేదు. కంచం ముందు కూర్చుంటే అదే ఆకలేస్తుంది. లేవండి. నాకొద్దు. మాకొద్దంటే వద్దు. ఏమే ఇదిగో సుందరి, ఇలా రా. వస్తున్నా. ఇదిగో 2వ తారీఖు వచ్చినా ఆ శాంతి వాళ్ళు ఇంకా అదే ఇవ్వలేదు. నేను ఒక రౌండ్ అలా వెళ్ళి ఘీంకరించి హోంకరించి అదిరించి బెదిరించి నా తడాఖా చూపించి అద్దం ముందు వసూలు చేసుకురండి. అదే ఇవన్నీ చేయండి, డబ్బులు ఇవ్వరు కదా. నువ్వు తలుపేసుకో, నువ్వు తలుపేసుకో. నమస్కారం సార్. ఎవరా నువ్వు? పోస్ట్ మ్యాన్ అండి, పండుగ చందా కోసం వచ్చాను. నీ జన్మలో ఎప్పుడైనా ఒక్క మనీ ఆర్డర్ తెచ్చిపెట్టావు నాకు? చందాగా ఉంటాయి లే. అదిగా సార్. వెళ్ళరా, నాకు పండగ ఏమిటి? నేనే ఆడుకోవడానికి వెళ్తుంటాను. అదే ముందు చంపేస్తా. అట్టహాసంగా వస్తున్నాడు అద్దె కోసం అనుకుంటా. 500 మందుకు పంపించేసానే. హౌ టు మేనేజ్? ఒరే పోస్టు, ఇలా రా, ఇలా రా, మాట మాట మాట. ఏంటి సార్? నీకు చందా కావాలి అంతే కదా? ఆ. నేనేం మాట్లాడినా గంగిరెద్దులా తలుపుతుండు. వెధవ చందా ఏమిటి? సాయంత్రం నీకు 2 పెగ్గుల మందు పోస్తా. మందు పోస్తానంటే గంగిరెద్దుల తలుపుడు ఏంటి సార్? గంగిరెద్దులు అయిపోతాను. చేతులు పెట్టుకో, ఆ. తలంచుకో. ఎరా నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. వెధవ 2000 రూపాయల కోసం నన్ను నిలబెట్టి డబ్బు ఎప్పుడు ఇస్తావని అడుగుతావా? పాపం ఆడపిల్లే ఒక్క చేత్తోటి సంసారాన్ని నెట్టుకొచ్చేస్తుంది. నీ బోడి బాకీ తీర్చకుండా పారిపోతుంది అనుకున్నావురా? అసలు నువ్వు నన్ను డబ్బడిన సంగతి మా ఓనర్ విన్నాడంటే ఎడం చేత్తో 2000 నీ మొహం మీద కొడతాడు. నేనా? ఇది మరీ బాగుంది. నేనెందుకు ఇస్తాను? ఏట్రా కొనుక్కుంటున్నావు? సిగ్గుండాలి మనిషి మెత్తగా. కావాలంటే వడ్డీ తీసుకోరా. అసలు నీకన్నా కుక్కనే గాడినే పందినే పోరా పో. ఏమండి, మీరు వెళ్ళిపోతారేమిటి? ఏం లేదు. అసలు మీరెందుకు వచ్చారు? అందివే చూసిపోదామని వచ్చా అంతే. చూశారుగా, వెళ్ళండి. ఓకే అన్నట్టు ఆ. నేను మీకు అద్దె ఇవ్వాలేమో. జస్ట్ 5 అంతే. 5 అంటే పైసలు రూపాయలు అన్నట్టు మాట్లాడతారేమిటండి? 500. ఆ. మా అమ్మాయికి రేపు జీతం, రేపు తీసుకోండి. అలాగే మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? బ్యాంకులో వేసుకున్నట్టే. అన్నట్టు అప్పటిదాకా ఈ 5 ఉంటాను. చాక్లెట్లా? ఏమిటి విశేషం? పిల్లలు పుట్టారులేండి. పిల్లలా? పిల్లికి. ఐసి మీకు అనుకున్నాను. పెద్ద తేడా ఏముందిలేండి. వస్తాను. వెరీ గుడ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏమ్మా కులాసా? నాన్న దగ్గర 5 తీసుకున్నారా? ఓ తీసుకున్నాను, లెక్క కూడా పెట్టుకున్నాను. కరెక్ట్ గా 5 ఉన్నాయి. వస్తానండి. అది సరే. ఏమ్మా మాకు ఓ పిల్లి పిల్లని ఇవ్వకూడదు? పిల్లేంటి? దాని సంగతి నేను చెప్తాను, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళిరా. అదేమిటయ్యా పిల్లి పిల్లల అంటూ అలా ఆశ్చర్యపోతుంది? అవు మామూలు పిల్లి పిల్లల పుబ్బా నక్షత్రంలో పుట్టిన పిల్లి పిల్లల్ని పెంచుకుంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది. నిజమా? అవునయ్యా. రజనీకాంత్, రామానాయుడు, రామోజీరావు, రామారావు వీళ్ళంతా పుబ్బా నక్షత్రంలో పుట్టిన పిల్లి పిల్లల్ని పెంచుకోవడం వల్లే అంత వాళ్ళయ్యారు. రామిస్ వాళ్ళ మీద. అయితే నాకు కూడా ఒక పిల్లి పిల్లని ఇవ్వకూడదు? అబ్బా, వాళ్ళు కొనుక్కున్నారయ్యా. నేను కొనుక్కుంటా. రేట్ ఏమో చెప్పు. ఎంత? 1000. 1000 రూపాయల? చాలా ఎక్కువ. ఇంకో మాట చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు కాబట్టి 100. 100? 90% డిస్కౌంటా? సరే, మీరు ఇంటి ఓనర్ కాబట్టి ఇస్తున్నా. ఇంకోళ్ళైతే ఇచ్చే ప్రసక్తే లేదు. ఇదిగో ఇందా ఈ 50 రూపాయలు భయానాగా ఉంచుకో. మరి పిల్లి ఎప్పుడు ఇస్తావు? మా అమ్మాయికి తెలియకుండా ఇవ్వాలి. రాత్రి తీసి దాచిపెడతానులే. సరే, నేను రేపు వచ్చి తీసుకుంటా. పుబ్బా. అబ్బా మ్యావ్. ఓకే. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను? ఇంత ఈజీగా పడిపోతారు అనుకోలేదు. లుక్ మిస్టర్, ఇందాకటి నుంచి ఎందుకు లేనూరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏంటి అసలు మగవాడి స్పర్శే తెలియనట్లు పెద్ద పుడింగ్లా మాట్లాడుతున్నావు? అంత టచ్ పినట్లా ఉండాలనుకుంటే బస్సు ఎడకమన్నాడు, కార్లోనే ఆటోలో వెళ్ళొచ్చుగా. షట్ అప్. ఇష్టపడ తాగించుకుంటుంటే మధ్య నువ్వుతివే. ఊరుకు సుమా, ఉండవే ప్లీజ్.
నైస్ గాయ్. ఎరా బస్సులో ప్రయాణం చేసి ఆడవాళ్ళంటే నీకంత తేలిక కనిపిస్తున్నారా? వాళ్ళని రోడ్డు మీద పెట్టే కానీ బుద్ధి రాదురా. అదేంటి పాపం అంతలా చితక బాధిస్తారు? వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే సరిపోయేదిగా. అలాంటి వెధవులకి ఆ మాత్రం డోస్ ఇవ్వాల్సిందేనే. హలో, థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ సుమా. హలో, ఐఎమ్ ఆనంద్. బై ది బై, ఇది నా ఫ్రెండ్ శాంతి. పేరుకు తగ్గట్టే ఓర్పు, ఓపిక, సహనం చాలా ఎక్కువ. ఇస్ ఇట్? హలో. హలో మిస్టర్ ఆనంద్, హీరో రేంజ్ లో బిహేవ్ చేశాను కదా అని చెప్పేసి ఈ పరిచయాన్ని డెవలప్ చేసి ప్రింట్లు వేసి ఫ్రేమ్ కట్టించడానికి ట్రై చేయకండి. బాయ్. పదవే.